మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఈరోజు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏ ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తారు? నమస్కారాలండి. నేను కావలి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఏర్పడేటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో నేను అందరి తరపున ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా కావలి నుంచి కూడా పోటీ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ రోజున తాళపాలెం పంచాయతీ లింగంగుంట గ్రామంలో మేము ఈరోజు సంచరించడం కూడా జరిగింది. ఓన్లీ మా నాయకులను కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని పోదాం అనేటువంటి విషయం కూడా తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామంలో మేము సంచరించడం కూడా జరుగుతుంది. కార్యకర్తలతో మమేకం అవటం, గ్రామ సమస్యలు తెలుసుకోవడం, ఎలా అభివృద్ధి చేస్తే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి రావడం కూడా జరిగింది. రేపటి రోజు నుంచి రూరల్ మండలంలో ఇంటింటికి ప్రచారం కూడా మేము చేపట్టబోతున్నాం. అదేవిధంగా నేను కూడా మా కుటుంబ సభ్యులు ఇంటింటికి ప్రచారం చేస్తారు. నేనైతే రోడ్ షోల ద్వారా ప్రజలతో మమేకం అవుతూ సమస్యల మీద చర్చించుకుంటూ ముందుకు పోవడానికి కూడా ఒక ప్లానింగ్ వేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మా రూరల్ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయ రంగం తప్ప ఎటువంటి దానికి నోచుకోలేని ప్రాంతం. ఇక్కడ వర్షాలు కురిస్తే తప్ప పంటలు పండినటువంటి ఈ ప్రాంతంలో మేము మా ప్రజలందరూ కూడా నివసిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయపరంగా ఉన్నటువంటి రంగాలకు సంబంధించిన సోమశాల కాలువ నీళ్లు కావలి దాకా తీసుకొచ్చి తాళపాలెం చెరువులు నింపి అన్నగారిపాలెం చెరువు వరకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వర్షాలు కురిసినప్పుడు విపరీతంగా వర్షాలు పడితే ఈ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కాబట్టి సముద్రంలోకి జలాలు పోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. పొలాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఎక్కువ కాలం పొలాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఆ మునగవనంతా కూడా తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ నుంచి సముద్రంలోకి నీళ్లు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున ఆక్వారంగం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. ఆక్వారంగానికి సంబంధించిన కరెంటు సప్లైలో ప్రభుత్వం విఫలమైనందువల్ల అధిక విద్యుత్ ఛార్జీలు, అధిక రకమైనటువంటి లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల ఈరోజు ఆక్వారంగం రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా ఆక్వారంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు ఎక్కువైపోయి ఆ రైతులు బాగా నష్టపోతున్నారు. వాటిని కూడా విద్యుత్ ఛార్జీల రేట్లు కూడా తగ్గించమని రేపటి మా గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతారని కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అడుగుతూ పోతున్నాం. కృష్ణారెడ్డి గారు, ఒకటి ఇప్పుడు ఒక పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు సంక్షేమ పథకాలు ఇస్తూ జనాలకి వెళ్తున్నారు. మీరు ఎలాంటి హామీలతో మీరు వెళ్తారు? సంక్షేమ పథకాలు ఏ ఒక్కరిది ఈ ఇష్యూ కాదండి. జరిగేటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేసే పథకాలు అవేమి ఒక్క జగన్మోహన్ రెడ్డి సొత్తేం కాదు. ఇవి గతం ఎన్టీ రామారావు స్థాయి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ పథకం అనేది ఉంది. అప్పుడు 25 రూపాయలతో స్టార్ట్ అయింది. 75 రూపాయలు, 250, 500 నుంచి 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళీ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఆయన 250 రూపాయలకు పెంచుకొని ఈరోజు 3000 రూపాయలకు తీసుకుపోయారు. రేపటి మా ప్రభుత్వం వచ్చినప్పుడు 3000, 4000 అవుతుంది కూడా జరగబోతుంది. అంటే ఈ పెన్షన్ అనేది ఏ ఒక్క పెట్టిన ఆయన వ్యక్తి కాదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎప్పటి నుంచో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ నడుస్తుంది. దానికి పేరు మార్చి ఈ రోజున ఫీజు రియంబర్స్కి అమ్మఒడి అనేటువంటి విద్యా దీవెనని ఆయన ఏదో దీవించినట్టు, ఆయన ఏదో చేసినట్టు చెప్పుకుంటున్నారు తప్ప ఈ పథకాలన్నీ పాత పథకాలకి పెయింట్ వేసినట్టు పేర్లు మార్చుకొని చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క పథకం కూడా ఈరోజు ఆయన సృష్టించినట్టు పథకం లేదు. ఇంకా ఆ పథకాల్లో కోతలు పెట్టి ఆ పథకాల్లో పేద విద్యార్థులు చదువుకునేదానికి కావాల్సినటువంటి దాన్ని ఇవ్వకుండా ఈరోజు చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక బిడ్డకు మాత్రం అమ్మఒడి ఇచ్చి ఇంకో బిడ్డకు కావాలంటే ఇంట్లో ఒకరినే చదువుకోమని ప్రభుత్వం చెబుతుంది. కానీ మా ప్రభుత్వం అనేది ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారో అంతమందికి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నాడు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా గ్యాస్ కనెక్షన్లు అంటూ ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లే. కానీ ఈరోజు గ్యాస్ రేటు విపరీతంగా పెరిగిపోయినందువల్ల అందరూ కూడా మళ్ళీ గ్యాస్ బండలు పక్కన పెట్టి మళ్ళీ కట్టెలతో వండుకుంటున్నారు. ఆ విషయాన్ని గుర్తించబట్టే మళ్ళీ మా నాయకుడు ఈ రోజున ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడం జరిగిందనే విషయాన్ని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం.
అవన్నీ పాత పథకాలు మళ్ళీ ఆ పథకాలకు అదనంగా తోడుగా కొత్త పథకాలుగా ఈరోజు మేము తీయబోతున్నాం. అదేవిధంగా మహిళలు దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీగా బస్సుల్లో తీసుకుపోయే విధంగా కూడా ఈరోజు బస్సుని ఫ్రీ పాస్ పథకాన్ని కూడా ఈరోజు బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు వర్షాలు లేక పంటలు పండక లేదా పంటలు పండితే గిట్టుబాటు ధర లేక ఫెర్టిలైజర్ రేటు పెరిగిపోయి, పెస్టిసైడ్ రేటు పెరిగిపోయి, ట్రాక్టర్ బాడుగు రేట్లు పెరిగిపోయి, డీజిల్ రేట్లు పెరిగిపోయి రైతులు ఈరోజు పండించిన పంట గిట్టుబాటు ధరలే లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని కాపాడే కొందుకు కూడా ఈరోజు సంవత్సరానికి 20,000 రూపాయల పథకాన్ని కూడా రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చే విధంగా పథకాన్ని కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతంలో బీసీ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పనిముట్లు ఇవ్వాలి. చాకలి, రజిక, గౌడ ఇట్లా అన్ని కులాలు ఉన్నారు. అందరూ కూడా పనిముట్లు ఇవ్వాలి. ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా బీసీ కులస్తులకి ఈరోజు అభివృద్ధి చేసిన పాపాన వైఎస్ఆర్సీపీ పోలేదు. కానీ ఈ రోజున మేము మా మేనిఫెస్టోలో బీసీ మేనిఫెస్టోని పెట్టి బీసీకి ఒక సప్లాన్ పెట్టి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా బీసీల కోసం ఖర్చు పెట్టాలని ఒక పథకాన్ని కూడా మా బాబు గారు తీసుకొచ్చారు. ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కానీ మిగతా మైనార్టీలకు కానీ అందరికి కూడా వ్యవసాయదారులకు కావచ్చు అందరికి కూడా అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది. అటువంటి అభివృద్ధి ఉండేటువంటి పార్టీని ఆదరించాలి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒక్క అవకాశం అని ఏదో రాజశేఖర్ కొడుకు అని చెప్పి ఒక అవకాశం ఇస్తే ఆ ఒక్క అవకాశంతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు, ఈ ప్రాంతాన్ని దోచుకున్నాడు. రౌడీ రాజ్యం పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయినాయి, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, ఆస్తులకు రక్షణ లేదు, మనుషులకు రక్షణ లేదు, గంజాయి పెరిగిపోయింది, హెరాయిన్ పెరిగిపోయింది, బ్రౌన్ షుగర్ పెరిగిపోయింది, క్రికెట్ బుకీలు పెరిగిపోయారు, సింగిల్ నెంబర్ లాటరీలు పెరిగిపోయారు. అందరి వెనక వాళ్ళు ఒక్కరే ఉన్నారు. చీప్ లెక్కర్లు పెరిగిపోయినాయి, అక్రమ మద్యమాలు అమ్ముతున్నారు. అంటే ఒక్క అవకాశంతో రాష్ట్రాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఓడిద్దామని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మామూలుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ఈశాన్యం ఉండే కావలిలో ఏ పార్టీ గెలుస్తుందో అదేవిధంగా నెల్లూరు జిల్లా మొత్తము ఆ పార్టీ కైవసం చేసుకుంటున్నది ఒక నమ్మకం. అంటే కావలి నియోజకవర్గంలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి? కావలి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో అత్యధిక మెజార్టీ గెలవబోయే సీటు కావలి సీటు. కావలిలో జరిగేటువంటి కావలి ఎమ్మెల్యే యొక్క అరాచకాలు బహుశా మా నెల్లూరు జిల్లా హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదు. ఇటువంటి ఎమ్మెల్యేని ఎప్పుడు చూడలేదనే విషయాన్ని కూడా మా ప్రజలు అంటూ ఉన్నారు. 1952లో బత్తెన రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొన్నటి బేదా మస్తానరావు వరకు మా కావలిలో అందరూ కూడా జోబీలోని డబ్బులు తీసుకొచ్చి పేదవారికి పంచారు. మా ఓడు పేదవారి జోబీల నుంచి తన జోబీలో నింపుకునే ఎమ్మెల్యే వచ్చినందుకు ప్రజలందరూ కూడా చాలా చింతిస్తున్నారు. ఈ తప్పకుండా రేపటి ఎలక్షన్లో ఆయన ఓడించేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అదే నా గెలుపు కారణం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత చేంజింగ్స్ ఏమైనా అయ్యాయా? తప్పకుండా ఒక అజాత శత్రువు, మంచివాడు, దానశీలి, ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా పోయేటువంటి వ్యక్తి ఈరోజు ప్రజా జీవితంలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి రావడం అంటే తెలుగుదేశం యొక్క గొప్పతనం అర్థమవుతుంది, వైసీపీ యొక్క దుర్మార్గం అర్థమవుతుంది. కాబట్టి మంచి వ్యక్తి దగ్గరికి మంచి వ్యక్తులే వస్తారనే దానికి నిదర్శనం ఈ రోజున ఇదే. ఒక పక్క మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకో పక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా అక్కడ ఇమ్మడలేక అతనితో కలిసిమెలిసి జీవించలేక వీళ్ళందరూ ఆర్థికంగా స్థితిమంతులు, సమాజంలో ఒక విలువలతో బతికినటువంటి వ్యక్తులు, సమాజంలో గౌరవం కోసం బతికే వ్యక్తులే తప్ప రాజకీయాన్ని అడ్డుపెట్టి సంపాదించిన వ్యక్తులు కాదు. అటువంటి దానం గుణం ఉన్నటువంటి వ్యక్తులు జగన్ దగ్గర ఇమ్మడలేక ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పేదవాడికి న్యాయం జరుగుతుంది. పేదవాడి కోసం ఏమైనా చేయాలి అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని తెలుసుకుని వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలో రాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా వారిని సోదరంగా ఆహ్వానించడం కూడా జరిగింది. వారి కలయిక మా కలయిక అంతా కూడా ఈ నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు వచ్చిన విషయాన్ని తెలుసుకుని ప్రజలు కూడా ఈరోజు అటువంటి వ్యక్తి అక్కడ ఇమ్మలేనప్పుడు ఆ వ్యక్తితో మనం ఎందుకని వాళ్ళు కూడా వైసీపీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశంలో రావడం జరుగుతుంది. అందరూ కలిసి రేపు తెలుగుదేశంలో 10కి 10 సీట్లు నెల్లూరు జిల్లాలో కైవసం చేసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా. అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే 2014లో 5,000 ఓట్లతో గెలిచాడు. అదేవిధంగా అప్పట్లో అధికారం లేదు. 2019లో 15,000 ఓట్లతో, 2024లో 45 ఓట్లతో ఖచ్చితంగా గెలుస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడు. అది ఎంతవరకు ఇదానంటారు? ఆయన చెప్పింది 45,000 ఆయనది కాదండి, అది నా మెజార్టీ సంగతి ఆయన చెప్పింది. అది మీరు మర్చిపోయారు, అండర్లైన్ చేసుకోవాలి. ఆయన గెలుస్తానని కాదు, 45,000తో ఓడిపోతానని. ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ వలసపోతున్నారు. లెఫ్ట్ రైట్ ఎవరు నిలవటంలే. కాబట్టి వాళ్ళ ఆత్మస్థైర్యం నింపుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఈయన మాట్లాడే మాటలు వెనకెత్తి నుంచి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి పోటీ చేసే వ్యక్తికి ఆశపడడం తప్పులేదు, కానీ అత్యాశ. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలకి ఆయన పరాకాష్ఠకు తీసుకుపోయిన వ్యక్తికి ఓట్లు ఎట్టేస్తారనే విషయం ఆయన మర్చిపోయాడు. అవి రేపు ప్రజాక్షేత్రంలో తప్పకుండా తెలుసుకుంది ఎవరికి 45,000 వస్తాయో.
ఇది పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కావలి పరిస్థితి ఎలా ఉండేది కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడుని సీఎం చేస్తారు. అదేవిధంగా కావలి నుంచి తాను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా 45,000 ఓట్లతో తాను గెలుస్తానని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV కావలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.